అని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఈ దేశానికి? శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు, నెహ్రూ గారు ఏం చేశారు? రెండు విషయాలు చెప్తా. ఇందిరా గాంధీ గారు మొత్తం ఒళ్ళంతా జల్లెడలా పూట్లు పడి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బిడ్డ ఇందిరా గాంధీ గారు. సోనియా గాంధీ గారు తన చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని భర్తను కోల్పోయి తునాతునకలైపోయినటువంటి ఆ శరీరం ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఉందో ఆ పార్థివ దేహాన్ని చూసి కంటతడి పెట్టి ఆ బిడ్డలను కూడా ఇలా దేశం కోసం అప్పగించినటువంటి మహాతల్లి ఆ సోనియా గాంధీ. వీళ్ళ త్యాగం ఇట్లా ఉంటే నరేంద్ర మోడీ గారి త్యాగం గురించి రెండు మాటలు చెప్తా సోదరులారా. పెద్ద నోట్లు రద్దని చెప్పినప్పుడు పాత 1000 రూపాయల కాగితం 500 రూపాయల కాగితం రద్దని చెప్పిండు. ఎందుకు రద్దు చేస్తున్నావే నరేంద్ర మోడీ గారు అంటే, బాగా నల్లధనం అంటే పైసలు ఇళ్ళలో దాచిపెట్టుకురు, ఆ పైసలు రద్దు అంటే ఇంట్లో పైసలు తీసుకొస్తారని చెప్పిండు. వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు నల్లధనం పోగైంది. ఆ నల్లధనం అంతా బయటికి తెచ్చి ఈ నగరకాలు కాదు ఉన్నటువంటి ఆడబిడ్డల ఖాతాలలో 15 లక్షలు వేసుకుంటా పోతా అని చెప్పిండు నరేంద్ర మోడీ. అంటే ఆ 15 లక్షలు ఏ కాన పైస వల్లే 15 లక్షలు పోగా నల్లధనం రాలే. ఏమైంది మీరికెళ్ళంటే ఈ కొత్త నోట్లు ముద్రణ చేసేందుకు 12,700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఉల్టా. ఏమైంది సోదరులారా? నల్లధనం రాకపోయే ఉన్నధనం నీకే. ఇది నరేంద్ర మోడీ గారి విజన్. ఏడాదికి 2 కోట్ల మందికి నౌకర్లు ఇస్తా అని చెప్పిండు. నౌకర్లు ఎటుపోయినాయో ఏమైందో తెలియదు. భారతదేశం ఏడుకోబోతుందని చెప్తా ఉన్నాడు. మొత్తం ప్రపంచంలోనే ఆకలితోని అలవటిస్తున్నటువంటి దేశాలల్లో మన దేశమే ముంగడిపోయింది అన్ని దేశాల కంటే. తిండి దొరకని పేదోళ్ళు ఎక్కువైపోయారు. ఇదేనా దేశం? ఇదేనా పోయే పద్ధతి? అమ్మా, కరువు పని ఎవరు తీసుకొచ్చింది తల్లి? కరువు పని తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందమ్మా. మా చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇగో ఒక్క నిమిషం నాన్న. కరువు పని ఎవరు తీసుకొచ్చిరన్నా? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కరువు పని. ఇలా కరువు పనికి ఎంత ఇస్తున్నారు? 100-150 ఇస్తున్నారు కదా. రేపు పొద్దుగల మీ బిడ్డ చావల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత కరువు పనికి 400 రూపాయలు ఇవ్వబడుతుంది కాంగ్రెస్ పార్టీ. 400 రూపాయలు. అలాగే సోదరులారా, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తా ఉన్నారు. సోదరులారా, ఇంకంతేకాదు అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు తీసుకురాబోతా ఉంది. అలాగే నేను కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో ఆ తల్లి సోనియా గాంధీ దీవెనతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తా ఉన్న సోదరులారా, రాబోయేటువంటి 13 తారీఖు నాడు చేతి గుర్తు మీద చావల కిరణ్ అన్న చేతి గుర్తు మీద ఓటేసి, అలాగే ఇదే నెల 27 తారీఖు నాడు పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలని కోరుతా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు. గౌరవనీయులు రాజాసనం రాజగోపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారికి, గౌరవనీయులు అందరు ఎమ్మెల్యేలు, అందులో మన కిరణ్ కుమార్ ఎక్కడ పోతే ఉన్నావా? ఇక చూసుకొని నా సాగురంగా మీ అందరికీ చేతులెత్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనతి కాలంలో పొద్దుగాలనుకున్నాం, ఏమో ఇంత పెద్ద ఇంత జనం వచ్చింది. పొద్దుగాల 10 గంటలకే అనుకున్నాం. ఎట్టంటే ఇక అట్లా ఏం చేయాలో అది చేసి. మిత్రులారా, కేసీఆర్ ఇక్కడ మొన్నదాకా ఒక ఎమ్మెల్యే ఉండే, వాడు ఏం చేసి మొత్తం 40 వేలు కాడ బొందరగడ తీసిన బొందరగడ
నేను నయా నైజాం అనుకున్నాడు. కానీ నువ్వు నయా నైజాం కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగిన తెలంగాణ పోరాటం. ఇది ఆ పోరాటంలో నేను తొక్కిడి చూడదని చెప్పాను. మొన్న డిసెంబర్ 3 తారీఖు నాడు కథం పెట్టాను. రేపు 13 తారీఖు నాడు జరగబోతున్న ఈ సంగ్రామంలో మోడీ ఏదో ఏడని చెప్పి మొత్తం మోడీ బట్టలు చూడు 3 లారీలు అవుతాయి. మోడీ బట్టలు చూస్తే ఎక్కడ చూడు రోజు 4 డ్రెస్సులు మారుతాడు ఆయన. ఆ పేదల సంగతి తెలియదు, బీదల సంగతి తెలియదు, ఏమి లేదు. ఆ బీజేపీ లేదు, నా బీజేపీ లేదు, అటుకు లేవు, సిద్ధపడి లేదు, ఏది లేదు. బీజేపీ ఎక్కడిది? ఇవాళ ఆయన ఎవరు మలేసమా కూడా పోతుంది. కూడా ఉన్నదే ఒక్కడి కిరణం, ఉన్నదే ఒక్కడి కిరణం. ఆ కిరణమే కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతోని, లక్షలాది మెజార్టీతోని గౌరవతానుడు. మన 13 తారీఖు నాడు ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈ పార్లమెంట్ సంఖ్య 14. 13 నాడు గుర్తులు కూర్చితే పార్లమెంటులో మన సీటు 14వ సీటు. అందుకోసం కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలబోతా ఉన్నాడు. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు. ఎక్కడో పడుతుండ్రా, ఇంత పెద్ద మీటింగ్ ఎవరైనా ముఖాన్ని పెట్టారు ఉన్నా? అందుకోసం ఎక్కడ లేదు, ఏం లేదు. ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుపు ఖాయమైంది. ఢిల్లీ కోట మీద ఈ నగరకలు పోరాటం కట్టించి ఢిల్లీ కోటలో ఆ పార్లమెంటు స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి కూర్చొనిపోతా ఉన్నాడు. అందుకోసమే మనమందరం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఒక్కడికి ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించిన తరికలు అందరూ కూడా ఓట్లేసి దాదాపు 5 లక్షల మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ దీన్ని నిర్వహించిన తమ్ముడు వీరేశం అందుకోసమే దీన్ని నిర్వహించిన తమ్ముడు కూడా నేను హృదయపూర్వక తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఏందా అది జై కాంగ్రెస్ అదలేడు ఏమైంది మాదర మీటింగ్. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే ఇక మనకు తీర్మానం చూసుకున్నావు సాగరంగా. తీర్మానం ఆడున్నావు ఉన్నావా? ఇక మొదటి పని చేయరా ఇట్లా మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసిన తమ్ముడు. అప్పుడు ఆయన ఎవరు యువరాజరెడ్డి పోటీ చేసింది. పోటీ చేసింది తమ్ముడు ఎవరు? పాలరాజరెడ్డి పక్కన పడిపోయింది. జర్ర మిస్ అయింది. పక్కన పడిపోయి జర్ర మిస్ అయింది. లేకపోతే మల్లనే కాదు, ఇవాళ మల్లన దేవుడు అవుతుండే. అందుకోసమే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ పోరాటాల గడ్డ మీద ఒక పోరు బిడ్డ రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత పాటు మల్లన కేసి బ్రహ్మాండమైన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వారి నినాదం చూస్తే కేసీఆర్ కు, మోడీకి, అమిత్ షాకు వారి వీరికి లాభం నడుస్తూ ఉన్నాయి. ఒక్కడే మాడతారు. ఇవాళ ఒక ఎవరు ఈయనది జగన్ స్టేట్మెంట్ చూసిన మోడీ రేవంత్ రెడ్డి ఒకటైన. రేవంత్ రెడ్డి లాగ్లో పోయి చూసినావు. రేవంత్ రెడ్డి లాగ్లో పోయి చూసినావు అడిగి అవును సిగ్గుండాలి. నీకు తెలియదా? అంతతో ఒక ముక్కు తెలివి వాడిదా తెలివి. ఎవరైనా చేసినాడు. నువ్వు ఏదైనా ఆ కేసీఆర్కు సారా పోసుకుంటావు, మందు పోసుకుంటావు ఉంటే ఇంతమంది బాధ ఇచ్చిండు. నాలాంటి పోరాడు వాడికి ఈ నాలాంటి పోరాడు వాడికి ఏమి ఇచ్చినావు? అందుకోసమనే పోరాట యోధుల ఉసురు జరిగింది. అందుకోసమనే చరిత్రలో కనుమరుగైపోతా ఉంది ఆ పార్టీ. అందుకోసమే నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో అది బొందరగానే పార్టీ అయిపోయింది. నీ బొంద నువ్వే తోక్కున్నావు, కథమైపోతా ఉన్నావు. అందుకోసం నువ్వు మల్లెడు గెలిపారు, ఇక కిరణ్ కుమార్ గెలిపా. ఇక నువ్వు అటవైన గెలిపితలే ఎట్లా అనుకుంటారు. అందుకోసమని అయ్యా జర ఎవరు పోయి పోతాను. జై కాంగ్రెస్.